ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలంలో తుమ్మల చెరువు గ్రామంలో సయ్యద్ హజరత్ కాసిం దర్గాని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మంత్రి రవికుమార్, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సమావేశంలో పాల్గొన్నారు. జర్నలిస్టుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు ఐవి సుబ్బారావు, జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు. నుంచి మా అందరం కూడా అన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా సుబ్బారావు గారు కొన్ని విషయాలన్నీ కూడా మన దృష్టికి కోర్టు తెచ్చుకోవడం జరిగిన విషయాన్ని మా అందరూ కూడా గుర్తుంది. అదేవిధంగా దేశానికి 4 మూల స్తంభాలు అయితే అందులో మీడియా వ్యవస్థ ఒక కీలకమైన మూల స్తంభం, అదే ఫోర్త్ ఎస్టేట్ అంటారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదన్నమాట. ఇందాక కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పారు. ఏంటంటే యాజమాన్యాలు వేరు, మేము ఉద్యోగస్తులుగా మా బాధ్యతలు వేరు. అట్లాంటప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా చెప్పారు. అవన్నీ కూడా మీరు ఒకే ప్రయాణం చేస్తాం, మేము రాజకీయ వ్యవస్థలో ఉన్నాం, మీరు మీడియా వ్యవస్థలో ఉన్నాం, అవన్నీ కూడా అర్థం చేసుకొని కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే విధంగా ఎన్ని రకాలైన మనం అన్ని కూడా కలిసి పనిచేయాలి. తెలిసిన విషయం అని కొత్తగా చెప్పేది కాదు. ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి మనం పెంచుకుంటూ వస్తున్నాం. ఆ గౌరవాన్ని ఎప్పుడు కూడా కాపాడవలసిన ధర్మం ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకులకు ఉంటుంది, మీకు కూడా జర్నలిస్ట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పాలన్నట్టే సుబ్బారావు గారు మేము దాదాపు 35 సంవత్సరాల నుంచి ఉన్నాం. మన ఇద్దరే 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. స్టేజ్ పైన ఉన్న వాళ్ళు కింద వాళ్ళు ఎవరైనా ఉన్నారో తెలియదు ఉండేటప్పుడు కూడా. అంటే మాగుంట సుబ్రహ్మణ్యం గారు మా అన్నగారు ఉన్నప్పుడైనా, పార్వతమ్మ గారు ఉన్నాయి, ఆ తర్వాత నేను కూడా మాగుంట కుటుంబం ఇప్పటికీ 9 సార్లు పార్లమెంట్కి పోటీ చేసాం, 2 సార్లు అసెంబ్లీకి, ఒక ఎమ్మెల్సీ. ఎన్నో రకాలైనటువంటి విధ్వంసాలు చూసాం. మొదటి విధ్వంసం అనేది